వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. అన్నవరం సత్యదేవుని కళ్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెను చేసే వేడుక శనివారం ప్రారంభమైంది. 19వ తేదీ ఆదివారం రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్లను గరుడ, గజ, రావణ, పొన్నవాహన సేవ రథోత్సవం తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు స్వామి అమ్మవార్లను వధూవరులుగా చేసే ఘట్టం నిర్వహించేందుకు ప్రధాన ఆలయం దగ్గర అనివేటి మండపాన్ని సుందరంగా అలంకరించారు. రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం కళ్యాణ వేదికపై సందడిగా సాగనుంది. పండితులు, అర్చకులు, పురోహితుల బృందం 2 వర్గాలుగా కళ్యాణమూర్తులను కీర్తి ప్రతిష్టలు, గుణగణాలు, వంశాల విశిష్టత, చలోక్తుల నడుమ కీర్తిస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది. 2 బృందాలు పరస్పరం తాంబూలాలు మార్చుకుని శుభఘడియలను పండితుల సమక్షంలో నిర్ణయిస్తారు. ఆదివారం రాత్రి 9 గంటలకు పెళ్లి పెద్దలు స్వామివారికి వెండి పల్లకిపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 9:30 కొండపైన వార్షిక కళ్యాణ వేదిక దగ్గర శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరుపుతారు. 20వ తేదీ సోమవారం రోజున రావణ బ్రహ్మవాహనంపై స్వామి అమ్మవార్లకు గ్రహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం 21వ తేదీ మంగళవారం స్వామివారికి, అమ్మవార్లకు సరస్వతీదేవి పూజ, పండిత సదస్యం, 22వ తేదీ బుధవారం స్వామివారి రథోత్సవం, 23వ తేదీన స్వామివారి చక్రస్నానం, 24వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నారు. అంతేకాకుండా సుమారు 10,000 మంది భక్తులకు స్వామివారు ముత్యాల తలంబ్రాలు వితరణ చేయడానికి 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొండపైకి వెళ్లేందుకు ఉచిత బస్సులు అందుబాటులో ఉంచారు. భక్తులందరికీ మంచినీటి సదుపాయం, స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం చూడటానికి ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా ఆలయ కమిటీ వెల్లడించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.